శ్రీ గురుభ్యో నమః శ్రీ మహాగణపతే నమః వారఫలాల కార్యక్రమానికి స్వాగతం. 6 అక్టోబర్ 2024 నుండి 12 అక్టోబర్ 2024 వరకు ద్వాదశ రాశుల వారికి చంద్రమను అనుసరించి గోచర రీత్యా ఈ వారం ఎలా ఉండబోతుందని చూద్దాం. ముందుగా వచ్చేటప్పటికి గ్రహస్థితి రీత్యా వచ్చేటప్పటికి గురువు వృషభంలో కొనసాగుతున్నాడు, అదేవిధంగా కుజుడు మిథునంలో కొనసాగుతున్నాడు. మరియు అదేవిధంగా రవి బుధుడు కేతువు వచ్చేటప్పటికి కన్యలో బుధుడు స్వస్థానంలో ఉన్నాడు. శుక్రుడు వచ్చేటప్పటికి తులలో స్వస్థానంలో కొనసాగుతూ ఉన్నాడు. రాహు మీనంలో కొనసాగుతున్నాడు. శని వచ్చేటప్పటికి కుంభంలో కొనసాగుతున్నాడు. ఈ యొక్క వారంలో 10వ తారీఖున బుధుడి యొక్క మార్పు జరగబోతున్నది. కన్యా రాశిలో నుంచి వచ్చేటప్పటికి తులారాశిలోకి మార్పు జరుగుతున్నది. ఇటువంటి గ్రహస్థితి రాబోతున్నటువంటి వారం రోజుల పాటు అక్టోబర్ 6వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. ముందుగా మేషరాశి వారికి ఈ యొక్క వారం అనుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పచ్చు. కుజుడి యొక్క అనుకూలత రీత్యా వచ్చేటప్పటికే ధైర్యంతో పనిచేయగలుగుతారు, ధైర్య సాహసాలు ప్రదర్శించగలుగుతారు. మరి ఉద్యోగపరంగా వ్యాపార పరంగా కూడా అనుకూలంగా ఉంటుంది. రవి యొక్క అనుకూలమైనటువంటి స్థితి షష్టమంలో చాలా అనుకూలించగలుగుతుంది. దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన విషయాలు, ఉద్యోగులకు వచ్చేటప్పటికి ముఖ్యంగా వచ్చేటప్పటికి ప్రయాణ సంబంధితమైన విషయాల్లో కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఉన్నత స్థాయి స్త్రీ పురుషులతో సత్సంబంధాలు పొందగలుగుతారు. ఇక వారం ఆరోగ్యపరంగా కూడా రికవరీ అనేది బాగుంటుంది. ధన సంబంధితమైన విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఫైనాన్షియల్ రికవరీ అనేది చాలా అనుకూలించగలుగుతుంది. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో కూడా ఈ యొక్క వారం అనుకూలించగలుగుతుంది. గురువు యొక్క అనుకూలమైనటువంటి స్థితి ఏదైతే ఉందో అది చాలా అనుకూలించే విధంగా ఉంటుంది ఈ యొక్క రాశి వారికి. వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కూడా అనుకూలమైనటువంటి సమయంగా గోచరిస్తూ ఉన్నది. గురువు యొక్క స్థితి రీత్యా వచ్చినప్పటికీ ఫైనాన్షియల్ రొటేషన్స్లో, స్పెక్యులేషన్స్లో, వడ్డీ వ్యాపారంలో బాగా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. విద్యార్థులకి అనుకూలమైనటువంటి కాలంగా గోచరిస్తున్నది ఈ వారం. విద్యార్థులు కొద్ది కష్టపడి చదవగలిగితే గ్రూప్స్, సివిల్స్, ప్రిలిమ్స్ గురించి ప్రిపేర్ అవుతున్నటువంటి వారు కాన్ఫిడెన్స్ అనేది వారికి బాగా అనుకూలించే విధంగా ఉంటుంది ఈ వారం గమనించినట్లయితే. మానసిక చింత నుంచి బయటకు రాగలుగుతారు. ఉన్నటువంటి కార్యాన్ని పూర్తి కాన్ఫిడెన్స్తో కంప్లీట్ చేయగలుగుతారు. మరి అదేవిధంగా సంతాన సంబంధితమైన విషయాల్లో వారి యొక్క పురోగతి మీ మానసిక ఆనందానికి గల కారకంగా ఉంటుంది. వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కూడా ఈ వారం సానుకూలపడే విధంగా ఉంటుంది. స్త్రీ సంబంధితమైన విషయాల్లో అనుకూలించే విధంగా ఉంటుంది. ప్రేమ సంబంధితమైన వ్యవహారాలు మరియు అదేవిధంగా వైవాహిక జీవితంలోనూ సామరస్యంగా ఈ వారం అనేది గడిచిపోతుంది. తదుపరి వృషభ రాశి వారికి ఈ వారం ఎలా ఉంది అనేది చూద్దాం. వృషభ రాశి వారికి గమనించినట్లయితే ఈ వారంలో కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వారం ప్రథమంలో కొంచెం మిశ్రమంగా ఉన్నప్పటికీ వారాంతంలో 10వ తారీఖు తర్వాత ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితం గోచరిస్తున్నది. 10వ తారీఖు తర్వాత బుధుడి యొక్క మార్పు రీత్యా వచ్చిన లక్ష్మీనారాయణ యోగం ఈ రాశి వారికి షష్టమంలో యోగించబోతున్నది. ధన సంబంధితమైన విషయాలు వారం ప్రథమంలో కొంచెం మిశ్రమంగా ఉంటుంది. వారం 10వ తారీఖు తర్వాత నుంచి ఫైనాన్షియల్గా కొంచెం రికవరీ అనేది బాగుంటుంది. ఆరోగ్యపరంగా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు, సమయానికి రావాల్సినటువంటి డబ్బు సమయానికి వచ్చి చేరడం అనేది మానసిక చింత నుంచి బయటకు రాగలుగుతారు. ఈ రాశి వారికి వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. డబ్బు పరంగా ఎక్కువగా అధికమైనటువంటి ఖర్చు అనేది కొంచెం బాధించే విధంగా ఉంటుంది ఈ రాశి వారికి. సంతాన సంబంధితమైన విషయాల్లో సంతాన ఎదుగుదల గురించి ఎక్కువగా ఆలోచన అనేది ఎక్కువగా వెంటాడే విధంగా ఉంటుంది. ఉద్యోగం చేస్తున్నటువంటి ఉద్యోగంలో వచ్చినప్పటికీ ఇది అధికమైనటువంటి పని ఒత్తిడి అనేది కొంచెం బాధించే విధంగా ఉంది. చేస్తున్నటువంటి పనిలో వచ్చినప్పుడు అధికమైనటువంటి శ్రమ ఎక్కువగా బాధించే విధంగా ఉంటుంది ఈ రాశి వారికి. మరియు అదేవిధంగా ఈ రాశి వారికి గమనించినట్లయితే వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లో ఈ రాశి వారికి ఈ యొక్క వారం బాగా అనుకూలంగా ఉంటుంది. 10వ తారీఖు తర్వాత ఫైనాన్షియల్ రొటేషన్స్, స్పెక్యులేషన్స్ పరంగా కూడా ఇన్వెస్ట్మెంట్స్లో కొంచెం జాగ్రత్తగా ముందుకు వెళ్తే అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా పొందగలుగుతారు. స్త్రీ సంబంధితమైన విషయాల్లో ఈ రాశి వారికి 10వ తారీఖు తర్వాత కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఇక రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో గురుగ్రహ మంత్ర జపం చేసుకున్నట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. వాటితో పాటు ఈ రాశి వారు ముఖ్యంగా వచ్చేటప్పటికీ రవి యొక్క అనుకూలత రీత్యా రవి పంచమంలో అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఎవరు కాబట్టి సూర్యారాధన చేసుకోవటం అనేది ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. తదుపరి మిథున రాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి ఫలితాలుగానే గోచరిస్తూ ఉన్నది. ఇక రాశి వారికి వచ్చేటప్పటికి వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లో భారీ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఈ యొక్క వారం. సెల్ఫ్ డ్రైవింగ్ విషయాల్లో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
చతుర్థంలో ఉన్నటువంటి రవి అంత అనుకూలమైనటువంటి స్థితిగతిలో లేడు. ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో ఈ రాశి వారికి వచ్చినప్పటికీ కొద్దిగా కష్టసాధ్యంగా ఉన్నప్పటికీ కూడా వారాంతంలో 10వ తారీఖు తర్వాత కొంచెం సానుకూలపడే విధంగా గోచరిస్తూ ఉన్నది. చేస్తున్నటువంటి పనిలో కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కువగా లోపించకుండా ఎక్కువగా ప్రయత్నించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. అధికమైనటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ఆరోగ్యపరంగా కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఈ రాశివారు. వివాహ ప్రయత్నాల విషయాల్లో భార్యాభర్తల సత్సంబంధాలు అనేవి చాలా ముఖ్యం. మరి అదేవిధంగా ఇది కొన్ని అనర్థాలకి కూడా దారితీసే విధంగా ఉంటుంది. కోపాన్ని తగ్గించుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. కుజుడు జన్మరాశిలో సంచారం చేసేటప్పుడు మిథున రాశి వారికి అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వరు. కాబట్టి ఆ విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలి. జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో కూడా ఈ యొక్క వారం కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లయితే సానుకూలపడే విధంగా ఉంటుంది. విద్యార్థులు కొద్ది కష్టపడి చదవగలగాలి ఈ యొక్క మిథున రాశి వారు. ఈ రాశివారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది చూద్దాం. ఈ రాశివారు మనం గమనించినట్లయితే కుజగ్రహ మంత్రజపం చేసుకోవటం, అదేవిధంగా విద్యార్థులు ముఖ్యంగా వచ్చేటప్పటికి గురుగ్రహ మంత్రజపం కూడా చేసుకోవాలి. అదేవిధంగా దక్షిణామూర్తి శ్లోకాన్ని పఠించడం, లేని పక్షంలో వచ్చినప్పటికీ ఈ రాశివారు ముఖ్యంగా వచ్చినప్పటికీ శివుణ్ణి ఎక్కువగా ఆరాధించాలి. అవి సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాయి. తదుపరి రాశి వచ్చినప్పటికీ కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం ఎలా ఉందని చూద్దాం. కర్కాటక రాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి ఫలితాలు కానీ గోచరిస్తూ ఉన్నది. రవి యొక్క అనుకూలమైనటువంటి స్థితిరీత్యా వచ్చినప్పటికీ ఈ యొక్క వారం ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నది. ఖర్చు అనేది కొంచెం ఎక్కువగానే ఉంటుంది. ఎందుకంటే కుజుడు అంత అనుకూలమైనటువంటి స్థానంలో లేడు రాశి వారికి. ఖర్చు విధంగా ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యపరంగా కూడా కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. అర్ధాష్టమ శని ప్రభావ రీత్యా వచ్చినప్పుడు అష్టమంలో ఉన్నటువంటి శని కొంచెం ప్రభావితం చేసే విధంగా ఉంటుంది. కాబట్టి ఆ విషయాలను గుర్తుంచుకోండి. జరిగేటువంటి ప్రతి పనిని అన్నీ తెలుసు అని చెప్పేసి మీరు లైట్గా మటుకు తీసుకోవద్దు. మీరు చుట్టుపక్కల ఉన్నటువంటి వారు ఎటువంటి వారిని గమనిస్తూ ముందుకు వెళ్ళాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో మీకన్నా పెద్ద స్థాయిలో ఉన్నటువంటి వారితో మంచి సత్సంబంధాలు అనేది మెరుగుపరుచుకోగలుగుతారు. రవి మంచి అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు. మరియు అదేవిధంగా ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కానీ వ్యాపార ప్రయత్నాల్లో కానీ అవకాశాలు అనేవి కలిసి వస్తాయి. వాటితో పాటు ఖర్చు కూడా ఎక్కువగా ఉంటుంది. మోసపూరితమైనటువంటి మాటలు చెప్పేటువంటి వారి మాటలు నమ్మద్దు. అదేవిధంగా కోపాన్ని కూడా కొంచెం కంట్రోల్ చేసుకోవాలి. వైవాహిక జీవితంలో జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల గురించి ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేయండి. ఇది మీకు మంచి అవకాశాన్ని కూడా ఇవ్వగలుగుతుంది. విద్యార్థులకి అనుకూలమైనటువంటి కాలంగానే గోచరిస్తుంది. ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో విద్యార్థులకు ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులతో పాటు ఈ రాశిలో ఉన్నటువంటి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా రావడం జరుగుతుంది. ఈ యొక్క వారం సానుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పవచ్చు. ఎందుకంటే రవి యొక్క అనుకూలమైనటువంటి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. ఈ రాశిలో ఉన్నటువంటి వారు ముఖ్యంగా చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో కుజగ్రహ మంత్రజపం చేసుకుంటే కుజుడు అంత అనుకూలమైనటువంటి స్థానంలో లేడు ఈ యొక్క వారం. కాబట్టి పఠించాల్సినటువంటి మంత్రం వచ్చేటప్పటికీ ముఖ్యంగా హనుమాన్ చాలీసా పఠించడం, లేని పక్షంలో వచ్చినప్పటికీ సింధూరాన్ని ధరించినట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. తదుపరి రాశి వచ్చినప్పటికీ సింహరాశి. సింహరాశి వారికి ఈ యొక్క వారం అంత అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరించట్లేదు. సింహరాశి వారిని మనం గమనించినట్లయితే ముఖ్యంగా రవి అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. స్థిరచరాశుల కొనుగోలు సంబంధితమైన విషయాల్లో ల్యాండ్ రిలేటెడ్ సెటిల్మెంట్స్ అనేవి కలిసి వస్తాయి. భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు, రియల్ ఎస్టేట్ సంబంధితమైనటువంటి వ్యాపారస్తులకి అనుకూలమైనటువంటి ఫలితాలుగా గోచరిస్తున్నది. ఈ యొక్క వారాల్లో రాశి వారికి భూ సంబంధితమైనటువంటి లావాదేవీల్లో పోలీస్ స్టేషన్లో సెటిల్మెంట్స్ కానీ లేకపోతే మధ్యవర్తి ద్వారా సెటిల్మెంట్స్ కానీ ఇవనేవి సానుకూలపడే విధంగా ఉంటుంది. కుజుడు యొక్క అనుకూలమైనటువంటి స్థితి అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఇవ్వగలుగుతుంది. కాకపోతే ఫైనాన్షియల్గా ఖర్చు అనేది కొంచెం ఎక్కువగా ఉంది రాశి వారికి. రాహుకేతువుల యొక్క ప్రభావం అనేది ధనస్థానం మీద అష్టమంలో ఉన్నప్పుడు జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లోనూ కుటుంబంలో ఏదో ఒక ఇష్యూ అనునిత్యం మిమ్మల్ని తొలిచివేసే విధంగా ఉంటుంది. అంటే ఏదో ఒక విషయం ఇంట్లో ఉన్న ఇరుగు పొరుగు వారితో ఎప్పుడు ఏదో ఒక ప్రాబ్లం, లేకపోతే కుటుంబంలో కూడా భార్యాభర్తల మధ్య చిన్న చిన్న ఇష్యూస్ అనేవి బాగా తలనొప్పులుగా కలిగించే విధంగా ఉంటుంది. ఆ విషయాన్ని గుర్తించండి. దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి.
ఉద్యోగ ప్రయత్నాల్లో కొంచెం పాజిటివిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. నూతన ఉద్యోగ సంబంధితమైన విషయాల్లో ప్రయత్నపూర్వకంగా మీరు ప్రయత్నం చేయండి. మిగతాది దేవుడి మీద భారం వేయండి. చేస్తున్నటువంటి ఉద్యోగంలో ఎక్కువగా శారీరక శ్రమ అనేది కొంచెం ఎక్కువగా వేధించే విధంగా ఉంటుంది. ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో ముఖ్యంగా వచ్చినప్పటికీ కేతుగ్రహ ఆరాధన, వినాయకుడిని పూజించడం, దాంతోపాటు సూర్యారాధన చేసుకోవాలి. సూర్యనారాయణ స్వామిని పూజించినట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా పొందగలుగుతారు ఈ రాశి వారు. తదుపరి రాశి కన్యారాశి. కన్యారాశి వారికి ఎలా ఉందనే చూద్దాం. కన్యారాశి వారిని గమనించినట్లయితే ఈ రాశి వారికి వైవాహిక జీవితంలో ఉన్నటువంటి సమస్యలు మానసిక చింతకు గురి చేసే విధంగా ఉంటుంది. ఉద్యోగపరంగా ఈ రాశి వారికి వచ్చినప్పటికీ అనుకూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. ఫైనాన్షియల్గా డబ్బు రావడం జరుగుతుంది. అదేవిధంగా డబ్బు ఖర్చు అవ్వడం కూడా జరుగుతుంటుంది. అధికమైనటువంటి ఖర్చు ఆరోగ్యపరంగా వచ్చినప్పటికీ ఏదో ఒక చిక్కులు అనేవి కొద్దిగా బాధించే విధంగా ఉంటుంది రాశి వారికి. కోపం తగ్గించుకోవాలి. ఎందుకంటే రవి జన్మరాశిలో ఉన్నప్పుడు అది ప్రతిరూపంగా ఎక్కువగా చూపిస్తూ ఉంటుంది. ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో చేస్తున్నటువంటి ఉద్యోగంలో మార్పులు చేయాలి అనుకుంటారు. కానీ రాబోతున్నటువంటి ఉద్యోగంలో ఎలా ఉండబోతుంది అనే ఒక బాధ, భయము అనేది వెంటాడుతూ ఉంటుంది. అక్కడికి వెళ్ళాలా వద్దా, అక్కడికి వెళ్తే ఎటువంటి పరిస్థితి మనకు దాపరిస్తుంది అనే విషయం ఎక్కువగా బాధించే విధంగా ఉంటుంది. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోండి. పూర్వాపరాలు ఎక్కువగా తెలుసుకున్న తర్వాత దానికి ముందుకు వెళ్ళాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. వైవాహిక జీవితంలో మరి ప్రేమ సంబంధితమైన విషయాల్లో మానసిక చింత అనేది కొంచెం ఎక్కువగా బాధించే విధంగా ఉంటుంది. ఈ రాశి వారికి వచ్చేటప్పటికి ధనం సమయానికి రావాల్సినటువంటి ధనం వచ్చి చేరుతుంది. స్థిరచరాస్తుల కొనుగోలు సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా పొందగలుగుతారు. శుక్రుడు అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడు. ఫైనాన్షియల్ రొటేషన్స్, స్పెక్యులేషన్స్ సమయానికి వచ్చి చేరుతూ ఉంటాయి. డబ్బు రొటేషన్ అనేది బాగుంటుంది. వ్యాపారంలో ఇది మానసిక సంతృప్తికి కారకంగా ఉంటుంది. కానీ అది డబ్బు అదేవిధంగా ఖర్చు కూడా అవుతూ ఉంటుంది. ఆ విషయాన్ని గమనిస్తుంది. ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో రాహుగ్రహ మంత్ర జపం, రాబోతున్నటువంటి ఆశ్వీజ మాసంలో అమ్మవారిని ఎక్కువగా పూజించడం. ఇక్కడ దుర్గాదేవి రాహుగ్రహాన్ని తన యొక్క ఆధీనంలో పెట్టుకుంటారు కాబట్టి దుర్గాదేవిని ఎక్కువగా పూజించినట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు కూడా పొందగలుగుతారు. అదేవిధంగా రవిగ్రహ మంత్ర జపం చేయటం, సూర్యనారాయణ స్వామిని పూజించినట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. తదుపరి రాశి తులారాశి. తులారాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. తులారాశి వారికి ఉద్యోగ పరంగా, వ్యాపార పరంగా కూడా బెటర్ పీరియడ్గానే చెప్పవచ్చు. ముఖ్యంగా జన్మరాశిలోకి రాబోతున్నటువంటి శుక్రుడు మానసిక చింతన ఇవ్వగలుగుతాడు, ప్రశాంతమైనటువంటి జీవితాన్ని. ఎందుకంటే స్వక్షేత్రంలోకి శుక్రుడు జన్మరాశిలోకి వచ్చినప్పుడు మానసిక ప్రశాంతతను ఇవ్వగలుగుతాడు అన్నమాట. మరియు అదేవిధంగా ఖర్చు అనేది కొంచెం ఎక్కువగానే ఉంటుంది. దానికి కారకం రవి వ్యయ స్థానంలో ఉన్నప్పుడు రవి ఖర్చు కారకంగా ఉంటుంది ఈ రాశి వారికి. మరియు చేయాలనుకున్నటువంటి పనిని ముందుకు వెళ్ళాలి అనుకుంటారు. వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టాలనుకున్నటువంటి వారికి సరైనటువంటి సమయం. వివాహ ప్రయత్నాల్లో ఒక అడుగు ముందుకు వేయగలుగుతారు. మానసిక చింత నుంచి బయటకు రాగలుగుతారు. విద్యార్థులు కష్టపడి చదవాల్సినటువంటి సమయం. గురుగ్రహ బలం లేదు. అదేవిధంగా రవి కూడా అనుకూలమైనటువంటి స్థానంలో లేడు. ఉద్యోగపరంగా మార్పు చేర్పులకి అంత సానుకూలమైనటువంటి సమయంగా గోచరించట్లేదు రాశి వారికి. వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లో చేస్తున్నటువంటి వ్యాపారం కన్నా కూడా నూతన వ్యాపార ప్రయత్నాల్లో ఎక్కువగా దృష్టి సారించాలి అని చెప్పి అనుకుంటారు. కానీ డబ్బు పరంగా రొటేషన్ అనేది జరుగుతుంటుంది. కానీ అధికమైనటువంటి ఖర్చు కొంచెం మానసికమైనటువంటి చింతకి కారకంగా గోచరిస్తుంది. నూతన వ్యాపార ప్రయత్నాలు ఆరంభించడానికి కూడా ఇది సరైనటువంటి సమయంగా గోచరించట్లేదు. ల్యాండ్ రిలేటెడ్ సెటిల్మెంట్స్ మానసిక చింతకి గురి చేసే విధంగా ఉంటుంది ఈ రాశి వారికి. ఈ రాశి వారికి వచ్చేటప్పటికి ముఖ్యంగా చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో ముఖ్యంగా వచ్చేటప్పటికి మనం గమనించినట్లయితే కుజగ్రహ మంత్రజపం చేసుకోవటం, సూర్యనారాయణ స్వామిని అంటే సూర్య నమస్కారాలు చేసుకోవటం, మరియు అదేవిధంగా విద్యార్థులు ముఖ్యంగా ఎందుకంటే గురుగ్రహ అనుకూలత అనేది అంతగా లేదు కాబట్టి గురుగ్రహ అనుకూలత రీత్యా వచ్చినప్పటికీ విద్యార్థులు గురుగ్రహ మంత్రజపం చేసుకోవటం, గాయత్రి మంత్రజపం చేసుకోవటం సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. తదుపరి రాశి వచ్చేటప్పటికీ వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలుగానే గోచరిస్తున్నది. ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా కూడా అనుకూలంగా ఉంటుంది. రవి అనుకూలమైనటువంటి స్థితి, మానసికమైనటువంటి స్థిరత్వాన్ని పొందగలుగుతారు. చేయాలనుకున్నటువంటి పనిని నిస్సంకోచంగా కూడా చేయగలుగుతారు. ఎందుకంటే రవి అంత పవర్ఫుల్ స్థానంలో ఉన్నాడు అన్నమాట. రాశి వారికి వచ్చినప్పటికీ
సమయానికి డబ్బు ఎలాగైనా వస్తుంది అన్నమాట. ఎందుకంటే శుక్రుడు అంత అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడు. ఫైనాన్షియల్ రొటేషన్స్, స్పెక్యులేషన్స్ రొటేషన్ బాగుంటుంది. డబ్బు సమయానికి వచ్చి చేరుతుంటుంది. మరి అదేవిధంగా సంతాన సంబంధితమైన విషయాల్లోనూ, వైవాహిక జీవితంలో జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో అవి కొంత ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్ క్రియేట్ చేసే విధంగా ఉంటుంది. జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఈ రాశి వారికి వచ్చినప్పటికీ అధికమైనటువంటి ఖర్చు అనేది మానసిక చింతకు గురి చేసే విధంగా గోచరిస్తూ ఉన్నది. మరియు అదేవిధంగా ఈ రాశి వారికి మనం గమనించినట్లయితే వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో అనుకూలమైనటువంటి సమయాన్ని సూచిస్తూ ఉన్నది. సప్తమంలో ఉన్నటువంటి గురువు అంత అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడు ఈ రాశి వారికి. మరి వాటితో పాటు మనం గమనించినట్లయితే రవి యొక్క స్థానం అనుకూలమైనటువంటి స్థితిని ఇవ్వగలుగుతున్నది ఈ యొక్క వారం. మరియు వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లో నూతన అవకాశాలు కలిసి రావటం, మానసిక చింత నుంచి బయటికి రాగలుగుతారు. ఆరోగ్యపరంగా కూడా కొంచెం రికవరీ అనేది ఉంటుంది. అర్ధాష్టమ శని ప్రభావం రీత్యా మధ్యలో వచ్చినప్పటికీ సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో మటుకు కొంచెం జాగ్రత్తగా గమనిస్తూ వెళ్ళండి. మోసపూరితమైనటువంటి మాటలను నమ్మద్దు. ఇరుగు పొరుగు సఖ్యత్వం మాట్లాడేటప్పుడు కోపాన్ని తగ్గించుకొని మాట్లాడవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో ముఖ్యమైనది కుజగ్రహ మంత్ర జపం చేసుకోవటం. అదేవిధంగా వచ్చినప్పటికీ రవిగ్రహ అనుకూలతని ఇంకా పెంపొందించుకోవటం కోసం సూర్యనారాయణ స్వామిని పూజించినట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ధనుసు రాశి వారికి ఈ వారం ఎలా ఉందని చూద్దాం. ధనుసు రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలుగానే గోచరిస్తున్నది. వృత్తిపరంగా వ్యాపారపరంగా కూడా ఈ వారం అనుకూలంగా ఉంటుంది. రవి యొక్క అనుకూలత రీత్యా వచ్చినప్పటికీ జాబ్ పరంగా చాలా అనుకూలించే విధంగా ఉంటుంది. చేయాలనుకున్నటువంటి పనిని పూర్తి కాన్సన్ట్రేట్తో చేయగలుగుతారు. మానసిక చింత నుంచి బయటకు రాగలుగుతారు. కాన్సన్ట్రేట్ చేయగలుగుతారు. నూతన వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాలు, నూతన ఉద్యోగ ప్రయత్నాల్లోనూ అనుకూలించగలుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉద్యోగపరంగా మార్పు చేర్పులు చేయాలనుకున్నటువంటి వారికి, విద్యార్థులు ఎవరైతే విద్య కంప్లీట్ చేసినటువంటి వారు ఎవరైతే ఉంటారో వారికి కొత్త జాబ్స్ గురించి ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి కూడా సానుకూలపడే విధంగా ఉంటుందన్నమాట. రవి యొక్క అనుకూలత అనేది ఆ విధంగా ఉంటుంది. అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క రాశి వారు ముఖ్యంగా ఉద్యోగపరంతో పాటు వ్యాపారంగా కూడా ఆరంభించాలనుకున్నటువంటి వారికి కూడా కొత్త అవకాశాలు అనేది కలిసి రావటం మానసిక చింత నుంచి దూరం చేయగలుగుతుంది. ఈ రాశి వారికి వచ్చేటప్పటికి ముఖ్యంగా చెప్పాలి అంటే ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో ఒక మంచి రిలేషన్షిప్ అనేది పెరుగుతుంది. వైవాహిక జీవితంలో మానసిక చింతకు గురి చేసే విధంగా పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. సప్తమంలో ఉన్నటువంటి కుజుడు అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లయితే రాహుగ్రహ ప్రభావం కూడా చతుర్థంలో అంత అనుకూలంగా లేదు. అంటే తల్లిగారి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లోనూ మరి అదేవిధంగా వచ్చినప్పటికీ సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి. గృహంలో ఏదో ఒక ఇబ్బంది అనేది కలిగించే విధంగా ఈ యొక్క పరిస్థితి కొంచెం గోచరిస్తున్నది. కానీ ఈ యొక్క వారం అనేది మానసిక స్థిరత్వానికి కారకంగా ఉంటుంది. ఎన్ని కష్టాలున్నా సరే ముందుకు వెళ్ళగలుగుతానని చెప్పి ఒక మంచి సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో ముందుకు వెళ్ళగలుగుతారు. రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు కొద్దిగా కష్టపడి చదవాలి. ఈ వారం విద్యార్థులకి కాన్ఫిడెన్స్తో బాగా చదవగలుగుతారు. దానికి ముఖ్య కారకం వచ్చినప్పటికీ రవి యొక్క అనుకూలత మానసిక చింత నుంచి బయటకు తీసుకురాగలుగుతుంది. విద్యార్థులు ఎవరైతే గ్రూప్స్ కానీ సివిల్స్ కానీ ప్రిలిమ్స్ కానీ ప్రిపేర్ అవుతున్నారో వారికి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా గోచరిస్తూ ఉన్నది. మరి వాటితో పాటు ఎవరైతే నూతన అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నారో వారికి కూడా సమయం అనేది బాగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. ఈ రాశిలో ఉన్నటువంటి వారు ముఖ్యంగా వచ్చేటప్పటికి చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో ముఖ్యమైనటువంటిది రాహుగ్రహ మంత్ర జపం చేసుకోవటం, అదేవిధంగా కేతుగ్రహ మంత్ర జపం చేసుకోవటం, వినాయకుడిని దుర్గాదేవిని పూజించడం అనేది ఒక సింపుల్ రెమెడీగా ఉంటుంది. వాటితో పాటు కుజుడు అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. ధనక్షయానికి కారకంగా అవుతాడు. డబ్బు ఎక్కువగా ఖర్చుకి కారకంగా అవుతున్నాడు కాబట్టి కుజగ్రహ మంత్ర జపం చేసుకోవచ్చు. అది చేసుకోలేనటువంటి వారు ఎవరైతే వాటి మీద పరిజ్ఞానం లేనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ముందుగా చేయాల్సినటువంటి ఏమిటి అంటే వారు సింధూరాన్ని ధరించవచ్చు. ప్రతి మంగళవారం అంటే హనుమాన్ చాలీసా పఠించడం, ప్రతినిత్యం కూడా హనుమాన్ చాలీసా పఠించవచ్చు. సింధూరాన్ని ధరించినట్టయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. తదుపరి రాశి వచ్చేటప్పటికే మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నది. ల్యాండ్ రిలేటెడ్ సెటిల్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ యొక్క విషయాల్లో కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నది. భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు ఏవైతే ఉన్నాయో అవి కొంచెం సానుకూలపడే విధంగా ఉంది. మరియు అదేవిధంగా పోలీస్
సెటిల్మెంట్స్ కానీ, కోర్టు సంబంధితమైనటువంటి వ్యవహారాలు కానీ, ఈ యొక్క విషయాల్లో కుజుడి యొక్క అనుకూలమైనటువంటి స్థితి కొంచెం యోగించే విధంగా ఉంది. కానీ ఈ రాశి వారికి ముఖ్యంగా మనం గమనించినట్లయితే ముఖ్యంగా భాగ్యస్థానంలో ఉన్నటువంటి రవి అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. కేతువుతో కలిసి శుక్రుడితో బుధుడితో కలిసి ఉన్నాడనమాట. ఈ రాశి వారు వచ్చేటప్పటికి కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. తండ్రి సంబంధితమైన విషయాల్లో కానీ, స్థిరచరాస్తుల సంబంధితమైన విషయాల్లో కానీ తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. మరియు వాటితో పాటు ఈ రాశివారు ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో మార్పు చేర్పుల గురించి చేసేటువంటి ప్రయత్నాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. ఈ యొక్క సమయం అనుకూలమైనటువంటి సమయంలోనే మార్పు చేర్పులకి ఎక్కువగా ముందుకు వెళ్ళాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. విద్యా సంబంధితమైన విషయాల్లో చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. సంతాన సంబంధితమైన విషయాల్లో కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాలు వ్యాపారం అనేది సరిగానే సాగుతూ ఉంటుంది. కానీ చేస్తున్నటువంటి పనిలో ఏదో ఒక అడ్డంకి అనేది మానసిక చింతకి గురి చేసే విధంగా ఉంటుంది. ఈ రాశి వారికి వచ్చేటప్పటికి సానుకూలమైనటువంటి ఫలితాలు ఒక ఎత్తు అయితే, వ్యతిరేకమైనటువంటి ఫలితాలు కూడా ఎక్కడో చోట అడ్డంకి ఏర్పడుతూ ఉంటుంది. మీది కాదు అనుకున్నటువంటి సమయాల్లో ఎక్కువగా మాట్లాడకుండా కంట్రోల్గా ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఈ రాశి వారికి వచ్చేటప్పటికి భాగ్యస్థానంలో ఉన్నటువంటి కొన్ని గ్రహాలు అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో ముఖ్యమైనటువంటిది కేతుగ్రహ అంటే వినాయకుడిని పూజించడం, అదేవిధంగా వచ్చేటప్పటికి సూర్యనారాయణ స్వామిని పూజించినట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. తదుపరి కుంభరాశి వారికి ఈ వారం ఎలా ఉందని చూద్దాం. కుంభరాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి ఫలితాలుగానే గోచరిస్తూ ఉన్నది. ముఖ్యంగా వచ్చినప్పటికీ శుక్రుడి యొక్క అనుకూలమైనటువంటి స్థితిరీత్యా వచ్చినప్పటికీ మానసిక చింత నుంచి బయటికి రావడం అనేది జరుగుతుంది. ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. కానీ ఏదో ఒక విషయంలో వచ్చినప్పటికీ మానసిక చింత అనేది వెంటాడుతూ ఉంటుంది. జన్మరాశిలో ఉన్నటువంటి శని ఈ రాశి వారికి వచ్చినప్పటికీ మానసిక చింతకి గురి చేసే విధంగా ఉంటాడు. ఆ విషయాన్ని గమనించగలరని చేస్తున్నాను. మరి అదేవిధంగా వచ్చినప్పటికీ ఈ రాశి వారు అధికమైనటువంటి ఖర్చు కారకుడైనటువంటి రాహు ధనస్థానంలో ఉన్నప్పుడు ఇరుగు పొరుగు సఖ్యత విషయంలోనూ మరి అదేవిధంగా ఖర్చు విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి. మరియు వైవాహిక జీవితంలో జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోండి. ఈ యొక్క రాశివారు ప్రయాణ సంబంధితమైన విషయాల్లోనూ మరియు అదేవిధంగా ఖర్చు విషయంలోనూ తగు జాగ్రత్తలు తీసుకోవాలి. కుజుడు అంత అనుకూలమైనటువంటి స్థితిలో లేడు ఈ రాశి వారికి. అది అధికమైనటువంటి ఖర్చు మరియు పిల్లల యొక్క ఆరోగ్య సంబంధితమైన విషయాల్లోనూ జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. విద్యా సంబంధితమైన విషయాల్లో విద్యార్థులు కొద్దిగా కష్టపడి చదవాలి ఈ యొక్క కుంభరాశి వారు. ఎందుకంటే అష్టమంలో ఉన్నటువంటి రవి అంత అనుకూలమైనటువంటి ఫలితాలు. ఇప్పుడు చూసినట్లయితే రవి యొక్క దృష్టి వచ్చేటప్పటికి రాహు మీద ఉందన్నమాట. రాహు కుంభరాశి వారికి ధనస్థానం మీద ఉన్నాడు కాబట్టి ఆ యొక్క ప్రభావం అనేది కొంత ప్రాబ్లమాటిక్గా క్రియేట్ చేసే విధంగా ఉంటుంది. పరస్పర సమసప్తక దృష్టిలో వచ్చినప్పటికీ కేతువుతో కలిసి ఉన్నాడు. ఆ యొక్క విషయాన్ని గమనించండి. ఆ యొక్క విషయరీత్యా వచ్చినప్పటికీ ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో మాట్లాడేటప్పుడు చాలా కంట్రోల్గా ఉన్నాడు మాట్లాడేటప్పుడు. ఎందుకంటే రాహు మరియు అదేవిధంగా రవి కలుస్తున్నాడు. 2వ తారీఖున వచ్చినప్పటికీ సూర్యగ్రహణం జరుగుతున్నది. ఈ యొక్క సూర్యగ్రహణ రీత్యా వచ్చినప్పటికీ ఇక ప్రభావం అనేది కొంచెం ఎక్కువగానే ఉంటుంది కాబట్టి ఆ యొక్క విషయాన్ని గమనించండి. ధనస్థానం మీద యొక్క ప్రభావ రీత్యా వచ్చినప్పటికీ కొంచెం ప్రతిబంధకంగా కలిగే విధంగా ఉంటుంది. ఇక రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో రవిగ్రహ మంత్ర జపం చేసుకోవడం, మరియు అదేవిధంగా సూర్యనారాయణ స్వామిని పూజించడం, రాహుగ్రహ మంత్ర జపం చేసుకున్నట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. మీనరాశి వారికి ఈ యొక్క వారం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నది. వృత్తిరీత్యా వ్యాపార రీత్యా కూడా ఈ వారం ఈ రాశి వారికి వచ్చినప్పటికీ అంత అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరించట్లేదు. రాహుగ్రహం జన్మరాశిలో సంచారం చేసేటప్పుడు నిర్ణయం తీసుకునేటువంటి పరిస్థితిలో ఉండదు. అష్టమంలో శుక్రగ్రహ సంచారం జరుగుతున్నప్పుడు అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి ఈ యొక్క రాశి వారికి. ధన సంబంధితమైన విషయాల్లో రొటేషన్స్ అనేది అనుకూలంగా ఉంటుంది. చేపట్టాలనుకున్నటువంటి పనిని చేయగలుగుతారు. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో బాగా అనుకూలంగా ఉంటుంది. కాకపోతే వైవాహిక జీవితంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా వచ్చినప్పటికీ భార్యాభర్తలు కానీ, ప్రేమ సంబంధితమైన వ్యవహారాల్లో కానీ, మరియు జీవిత భాగస్వామితో పాటు వ్యాపార భాగస్వామ్యుల మధ్య కూడా వచ్చినప్పటికీ ఒక మానసిక సపరేషన్ జరగడానికి ముఖ్య కారకంగా ఉంటుంది ఈ యొక్క సమయం అనేది. సో ఈ యొక్క సమయంలో జాగ్రత్తలు అనేది చాలా ముఖ్యం. తీసుకోవాల్సినటువంటి నిర్ణయాన్ని జాగ్రత్తగా తీసుకోగలగాలి. మరియు అధికమైనటువంటి డిలే చేసుకోవటం వల్ల కూడా కొన్ని నిర్ణయాలు చేతిలోకి వచ్చినటువంటి అవకాశాలు జారిపోవటం అనేది ఎక్కువగా దీనికి కారకంగా ఉంటుంది. రాశివారు చేసుకోవాల్సినటువంటి
ముఖ్యంగా వచ్చేటప్పటికి విద్యార్థులు బాగా కష్టపడి చదవాలి. ఎందుకంటే గురువు యొక్క అనుకూలత లేదు, సప్తమంలో అంత అనుకూలమైనటువంటి గ్రహాలు లేవు కాబట్టి ఆరోగ్యపరంగాను రికవరీ పరంగాను చేసుకోవాలంటే ఈ యొక్క పరిహారాలు కొన్ని చేసుకోండి. సూర్యనారాయణ స్వామిని పూజించడం, అదేవిధంగా వచ్చినప్పటికీ కుజగ్రహ మంత్ర జపం చేయటం. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. సెల్ఫ్ డ్రైవింగ్ కుజుడు అంత అనుకూలమైనటువంటి స్థితిలో లేడు కాబట్టి కుజగ్రహ మంత్ర జపం కూడా చేసుకోండి. ల్యాండ్ రిలేటెడ్ సెటిల్మెంట్స్ కానీ ల్యాండ్ కొనేటప్పుడు కానీ 1-2 సార్లు దాని గురించి ఎంక్వైరీ చేసుకోండి. మీరు కొనాలనుకున్నటువంటి స్థిరచరాస్తులు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క స్థిరచరాస్తులు ఏవైతే ఉన్నాయో అంటే ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రాపర్టీస్ని కొనేటప్పుడు వాడికి బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకున్న తర్వాత ముందుకు వెళ్ళాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ప్రింటింగ్ అండ్ ఎలక్ట్రానికల్ రంగం మీడియాలో ఉన్నటువంటి వారికి కూడా కొంచెం మిశ్రమంగానే ఉండే విధంగా ఉంది ఈ వారం. ఈ వారంలో చెప్పినటువంటి పరిహారాలు చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. స్వస్తి.